ఆయన తొలగించాల్సిన అవసరం ఉందా అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయగలిగిన మిత్రులారా, అంటే ఈ యొక్క సమాజంలో ఈ ధర్మాన్ని ఆచరించేటువంటి యొక్క పెద్దలని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి అనేక మంది ఈ దేశంలో నివసిస్తున్నారు. అటువంటి పార్టీలు ఆలోచన చేస్తున్నాయి మిత్రులారా, వాటిని భూస్థాపితం చేయాల్సినటువంటి అవసరం ఇంకా మిగిలి ఉంది అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి మనందరం కూడా. దీంతో పాటు హిందూ సమాజంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో హిందూ కుటుంబం కుంచుకొని పోతుంది. దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఈ విషయంలో పరివర్తన రావాలి, మార్పు రావాలి హిందూ సమాజంలో ఉన్నటువంటి మిత్రులారా. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఈ రోజున నేను నలుగురు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నటువంటి ఒక కుటుంబంలో జన్మించాను మిత్రులారా. కానీ అటువంటి నాకు అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, తాత ఉంది, అవ్వ ఉన్నాడు, చిన్నాయన ఉంది, పిన్నమ్మ ఉంది, పిన్నమ్మ అమ్మ వైపు బంధుత్వం ఉంది మిత్రులారా. రేపు రాబోయే తరంలో ఒకరిని ఇద్దరు కన్నటువంటి మనకి పిల్లవాడికి అన్న కావాలంటే ఇవ్వగలుగుతామా? కష్టాలు చెప్పుకునేటువంటి చెల్లెలు నీవు ఇస్తున్నామా? చిన్నాన్నతో సఖ్యంగా ఉంటున్నామా బాధలు పంచుకోవడానికి? పిన్నమ్మతో బంధుత్వాన్ని కొనసాగిస్తున్నామా? అవ్వ తాతని ఇంట్లో పెట్టుకుంటున్నామా అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలగాలి మనందరం కూడా. మిత్రులారా, మన కుటుంబం చిన్నదైపోతుంది అని చెప్తున్నాను. ఈ మధ్య ఒక స్వామీజీ ఇదే వేదిక మీద మాట్లాడుతూ చెప్తున్నారు ఏమిటంటే, ఒక తండ్రి ఆడబిడ్డ పెళ్లి చేసిన తర్వాత నాకు ఒక బాధ్యత తీరిపోయింది, నాకున్నటువంటి బరువు బాధ్యతలు తీరిపోయాయి అని చెప్పేటువంటి ఒక స్థితి లేదు ఈ రోజున అని చెప్పి అటువంటి దౌర్భాగ్య స్థితి ఒక కుటుంబంలో నిర్మాణమైంది అని అన్నారు. ఏమిటి స్వామీజీ అని అడిగాను నేను. అంటే బిడ్డ పెళ్లి చేసిన తర్వాత బాధ్యతలన్నీ తొలిగాయని చెప్పి తండ్రి భావిస్తున్నటువంటి సమయంలో ఆయనకు మరో కొత్త బాధ్యత వచ్చిందట. ఏమిటి అంటే, బిడ్డ అత్తగారింటికి పోవడము రావడం కాదట. మరి ఏమిటి స్వామీజీ అని అడిగితే స్వామీజీ చెప్పారు ఏమిటంటే, వాయిదాలకి బిడ్డని కోర్టుకు పిలుచుకునేటువంటి పరిస్థితికి వెళ్ళింది అని చెప్పి. అంటే ఏమిటంటే, విడాకుల స్థితి ఈరోజు సంస్కృతి నిర్మాణమై ఉంది. ఒక దౌర్భాగ్యకరమైనటువంటి విషయం మనకి హిందూ కుటుంబంలో వస్తున్నాయి. హిందూ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఆ కొత్తగా వివాహమైనటువంటి జంటను కూర్చోబెట్టి ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి స్థితిలో లేదు మిత్రులారా. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. చిన్న భిన్నమైపోతుంది కుటుంబం. అంటే నేను ప్రారంభంలో చెప్పాను, మన కుటుంబం చిన్నదైపోతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశాను. ఈ మధ్య ఒక సినిమాలో ఒక క్లిప్పింగ్ చూశాను. అందులో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, భార్యాభర్త రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు ఒక ఇంట్లో ఉంటారు. ఆమె గృహిణి వంట చేస్తున్నటువంటి సమయంలో ఒక మెసేజ్ వచ్చింది ఆమెకి కూతురు నుంచి. ఏమని మెసేజ్ వచ్చింది అంటే, అమ్మా నా భర్త చాలా మంచివాడు, నా భర్త ఈరోజు స్టేటస్ లో ఫేస్బుక్ స్టోరీస్ లో వైఫ్ ఈజ్ మై లైఫ్ అని చెప్పి పెట్టుకున్నాడమ్మా అని చెప్పిందట. వెంటనే ఆ తల్లి ఆనందంతో తబ్బిబ్బిపోయి భర్త దగ్గరికి వచ్చి, భర్త పేపర్ చదువుకుంటున్నాడు. ఏమండి, నాకు ఎంత మంచి అల్లుడు దొరికాడు, నా కూతురు ఎంత గొప్పది, నా కూతురు ఆ అల్లుడిని చూసుకునేటువంటి విధానము చాలా బాగుండడం కారణంగా నా అల్లుడు తన యొక్క స్టేటస్ లో వైఫ్ ఈజ్ మై లైఫ్ అంటే నా కూతుర్ని ఎంత బాగా పెంచాను చూడండి, నా కూతురు ఎంత గొప్పది అని చెప్పుకొని ఆ తల్లి చెప్పింది. అవునా అని చెప్పి మళ్ళా పేపర్ చదువుతున్నాడు ఉన్నటువంటి వ్యక్తి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళా వచ్చింది. ఏమండి అని చెప్పింది. భూకంపం ఏమో వచ్చింది అనుకున్నాడు ఈయన. ఏమిటంటే, చూడండి మీ కొడుకు ఎంత దుర్మార్గుడు, ఏమైంది? వెంటనే చెప్పింది ఏమిటంటే, తన భార్య మెసేజ్ పెట్టుకుందట స్టేటస్ లో. ఏమిటంటే, మీ కుమారుడు స్టేటస్ లో పెట్టుకున్నాడంటే ఏమిటంటే, మదర్ ఈజ్ మై లైఫ్ కాదు, వైఫ్ ఈజ్ మై లైఫ్ అని పెట్టుకున్నాడంట. నీ కొడుకు ఎంత దుర్మార్గుడు అయిపోయాడు, వాడికి పెళ్లి చేసిన తర్వాత వాడు ఎంత మారిపోయాడు చూడండి అనేదట. మెసేజ్ ఇద్దరు పెట్టినటువంటి వాళ్ళు ఇద్దరు భర్తలే. ఒక మెసేజ్ పెట్టినటువంటి ఏమో కూతురు మొగుడు, ఇంకొక మెసేజ్ పెట్టిన వాడేమో ఎవరు, తన కన్న కొడుకు.